ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పేపర్ 1 పేపర్ 2 సిలబస్లో ఎలాంటి తారతమ్యం లేకున్నా అడిగేటటువంటి ప్రశ్నల్లో మాత్రం డిఫికల్టీ స్టాండర్డ్లో కొద్దిగా తేడా మనకు కనబడుతూ ఉంది. మనం ప్రీవియస్ టెట్ చూస్తే పేపర్ 1తో పోల్చుకున్నప్పుడు పేపర్ 2లో అప్లికేషన్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ యొక్క లెంత్ పొడుగు ఉండడం కానీ కొద్దిగా అవగాహన స్థాయిని పెంచే విధంగా ఎప్పుడైతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉందో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఆ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ప్రధానంగా మనం చూస్తే సిలబస్లో మనకు 3 భాగాలు ఇచ్చాడు. 1 పెరుగుదల వికాసము అని, 2 అభ్యసనము అని, 3 బోధనా శాస్త్రము అని. అయితే చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే సార్ 30 మార్క్స్ ఉన్నాయి కదా, 3 పార్ట్లు ఉన్నాయి, మరి 10 మార్క్స్ వస్తాయా అంటే ఎక్కడ కూడా మళ్ళా చెప్తున్నాను, చాలా సందర్భంలో మీకు చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్కు బ్లూ ప్రింట్ అనేది ఉండదు. ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్ని మార్కులు ఇవ్వాలి అనేటటువంటి అంశం ఎగ్జామినర్ ఎక్కడ కూడా మనకు పరిశీలించాడు, ఎక్కడ కూడా పరిశీలించాడు. ఏ టాపిక్ నుంచి అయినా గరిష్ట మార్కులు ఇవ్వచ్చు, కొన్ని టాపిక్ నుంచి స్కిప్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, రకరకాల పేపర్స్ తయారు చేయాలి. కాబట్టి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఉండదు. ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి చివరి కాన్సెప్ట్ వరకు సిలబస్ అనుగుణంగా మనం ప్రిపేర్ అయ్యాలి.